మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకొని ముందుకెళ్ళాం. ఒకటో ఆరో ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రజల నుంచి ఆ స్పందన వస్తుంది. రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు దాన్ని ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి? మేము గడిచినటువంటి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను చేసినటువంటి పనులకి నాకు ఓటేయండి అని చెప్పనన్నా అడగాలి. లేదు 14 సంవత్సరాల పాటు నాకు మీరు అవకాశం ఇచ్చారు, ఏమీ చేయలేకపోయాను, పోనీ ఇప్పుడన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇప్పుడన్నా చేస్తానన్నా చెప్పాలి. ఇవి రెండూ మానేసి నేను ఏదో చేస్తానని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలిస్తున్నప్పుడు మాకేంటి అవసరం? మాకు తెలియక అడుగుతాను. మాకేం అవసరం? మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్ను అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. సో నువ్వు చేసినటువంటి పాపాలకి నీకు ఏదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు ఇస్తారాలి. కేవలం నీ రాజకీయ కుతంత్రాలు, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడా ప్రజాస్వామ్యంలో ఉందా? తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళు వేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళు వేసామని చెప్తున్నాడు. ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తారు. ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు సిస్టమ్ అంతటిని. కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో నా మీద రాయి ఇస్తారని చెప్తున్నాడు. ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే, ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది, ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు, బయటికి రావడం మానేస్తాడు, లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం. ఏం చూస్తున్నావు? 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కోట్లాది మంది, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు. పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు. నీలాంటి వాళ్ళు రాళ్ళు విసిరితేనో లేకపోతే నీలాంటి వాళ్ళు దాడి చేయిస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. మీకున్నటువంటి సంస్కృతి. గతంలో అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు విసిరింది ఎవరు? నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా. గతంలో మీ మామ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులిసింది ఎవరు? నువ్వు కాదా? అదే విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్ రంగని చంపేసింది ఎవరు? నీ పార్టీ కాదా? మీ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని చంపేసింది విజయవాడలో మీకు